ప్రజా సమస్యల కోసం మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని కానీ అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని టీడీపీ నాయకుడు మౌర్యారెడ్డి ఆరోపించారు. రాయచోటి 21వ వార్డులో అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. నిజామాబాద్ జిల్లా లగ్డాపూర్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్తపై కోడలు విజయం సాధించింది. అత్త గంగమణిపై కోడలు శోభారాణి 232 ఓట్లతో విజయం సాధించారు. అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని అన్నమయ్య జిల్లా రాయచోటిలో ధర్నా చేపట్టారు. అనంతరం సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పై మాజీ ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ ను గెలిపించి పొరపాటు చేశామని మళ్లీ కేసీఆర్ ఎప్పుడు సీఎం అవుతారని ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడిన నిందితులను కాకినాడ పోలీసులు అరెస్టు చేశారు. 14,50,000 విలువైన 29 మోటార్ సైకిల్స్ ను రికవరీ చేసినట్లుగా ఎస్సీ బిందు మాధవ్ తెలిపారు. గుంటూరు జిల్లా పాలపర్రు జెడ్పీ హైస్కూల్లో పూర్వ విద్యార్థుల సహకారంతో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. వయసుల వారీగా పోటీలు జరుగుతాయన్న ఏపీ మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ తెలిపారు. హన్మకొండ జిల్లా కాజీపేటలో ట్రాఫిక్ పోలీసులు చెకింగ్ నిర్వహించారు. 103 పెండింగ్ చలాన్స్ ఉన్న వాహనాన్ని గుర్తు చేశారు. 25,105 రూపాయల చలాన్ ఉండగా ఆ వెహికల్ ను సీజ్ చేశారు. హైదరాబాద్ లోని మనుసూరాబాద్, వనస్థలిపురం, హయత్ నగర్, ఎల్బీ నగర్ ఏరియాలో కొన్ని నెలలుగా అక్రమ సెల్లార్ తవ్వకాలు జరుగుతున్నా అడ్డుకునే నాథుడే లేడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తమ జీతాలు పెంచాలని కోరుతూ నెల్లూరు జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడిచినా తమ సమస్యలు మాత్రం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.